ఆగస్టు 2, 2024 శుక్రవారం. స్వస్తి శ్రీ శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, ఆషాఢమాసం. ఈరోజు తిథి త్రయోదశి. మధ్యాహ్నం 3:27 వరకు. నక్షత్రం ఆరుద్ర. ఉదయం 10:59 వరకు. వర్జ్యం రాత్రి 11:29 నుండి తెల్లవారుజామున 1:09 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి 9:23 వరకు. తిరిగి రాత్రి 12:47 నుంచి 1:38 వరకు. అమృతకాలం లేదు. రాహుకాలం ఉదయం 10:46 నుండి మధ్యాహ్నం 12:22 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:59. సూర్యాస్తమయం సాయంత్రం 6:45. ఈరోజు విశేషం ఆషాఢమాస శివరాత్రి. ప్రతి సంవత్సరం ప్రతి మాసంలో పవిత్రమైన శివరాత్రి పండుగను కృష్ణపక్షంలోని చతుర్దశి రోజున మాస శివరాత్రిగా జరుపుకుంటారు. ఈ పండుగ శివయ్యకు అంకితం చేయబడింది. శివపార్వతులను ఆరాధించటం, శివరాత్రి రోజున ఉపవాసం చేయడం వల్ల భక్తులు ఆది దంపతుల నుంచి ప్రత్యేక ఆశీర్వాదాలను పొందుతారని నమ్మకం. అందువల్ల శివపార్వతుల అనుగ్రహం పొందడానికి భక్తులు ఈ రోజున అంటే మాస శివరాత్రిన ప్రత్యేక పూజలు చేస్తారు. రోజంతా ఉపవాసం ఉంటారు. ఈ ఏడాది ఆషాఢమాస శివరాత్రి ఆగస్టు 2వ తేదీ 2024 వచ్చింది. మాస శివరాత్రి ఉపవాసం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున ముఖ్యంగా అవివాహితులు శివపార్వతులను వివాహం జరగాలనే కోరికతో పూజిస్తారు. అఖండ సౌభాగ్యం, సంతానం కలగాలని కోరుకుంటూ ఈ ఉపవాసం పాటిస్తారు. ఈ రోజున ఉపవాసమున్న భక్తులకు సుఖం, శాంతి, సౌభాగ్యం లభిస్తాయని పండితులు చెబుతున్నారు. ఇక 12 రాసుల వారు ఈ రోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. 12 రాసుల్లో మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈ రోజు ఆస్తుల వ్యవహారాల్లో ఒడిదుడుకులు తొలుగుతాయి. నూతనోత్సాహంతో వ్యవహారాలు చక్కదిద్దుతారు. పలుకుబడి, హోదాలు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన స్థాయిలో పురోగతి చెందుతాయి. ఐటీ వంటి వృత్తి నిపుణులకు సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. చాలా కాలంగా బాధ పెడుతున్న వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఎవరితోనూ వివాదాలకు దిగొద్దు. మిత్రుల నుంచి అందిన సమాచారం కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు క్రమేపీ వృద్ధి చెందుతాయి. ఉద్యోగాల్లో ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. అనేక శుభయోగాలున్నాయి. అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో కలిసి వస్తుంది. వ్యాపార పరంగా జాగ్రత్తలు అవసరం. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ప్రయత్నాలు కార్యరూపాన్నిస్తాయి. అభివృద్ధి పథంలో పయనిస్తారు. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. సమస్యలు తొలగుతాయి. ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుంది. ముక్కుసూటితనాన్ని నియంత్రించుకుంటారు. ఇదివరకు ముక్కుసూటితనం కారణంగా లేని సమస్యలను ఎదుర్కోవడం మీకు గుణపాఠం అవుతుంది. ఇంటికి మరమ్మతులు చేపడతారు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలుకు ఖర్చు చేస్తారు. సోషల్ ఈవెంట్స్ ను ఎంజాయ్ చేస్తారు. అది మీ నెట్వర్క్ పరిధిని విస్తృతం చేస్తుంది. ఫ్యామిలీ బిజినెస్ లో పెట్టుబడులు పెడతారు. లక్ష్మీదేవిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ రోజు బంధువులతో సఖ్యత కనిపిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యవహారాలు కొంత మందకోడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త రుణాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. ఇంటా బయట బాగా ఒత్తిడి ఉంటుంది. అతి కష్టం మీద ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. స్నేహితుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయం లభించదు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. అదనపు ఆదాయం, పెళ్లి ప్రయత్నాలు కొద్దిగానే సఫలమవుతాయి. వృత్తి వ్యాపారాల మీద మరింత శ్రద్ధ అవసరం. సోదరులు, మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు ముందుకు సాగవు. వైద్య సేవలకు కొంత ఖర్చు చేయాల్సి వస్తుంది. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. ఆస్తుల ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగాల్లో కొన్ని మార్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ వర్గాలు మాటపడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కార్యజయం, ఆస్తి లాభం, ఇష్టకార్య సిద్ధి ఉంది. మనసులో అనుకుంటున్నదే చెయ్యండి. ధర్మం కాపాడుతోంది. ఆర్థికంగా మిశ్రమ ఫలితం లభిస్తుంది.
వ్యాపారంలో బాగుంటుంది. ఉద్యోగపరంగా కొంత ఇబ్బంది ఉంటుంది. అవమానించేవారున్నారు. ధైర్యంగా నిర్ణయం తీసుకోండి, అన్నీ సర్దుకుంటాయి. సమాజంలో పేరు ప్రతిష్టలుంటాయి. మీకు చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది. మంచి గాఢ నిద్ర తర్వాత మీ ఆరోగ్యం కుదుట పడుతుంది. ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం మొదలు పెడతారు. చంద్ర అనుగ్రహం మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత దృఢపరుస్తుంది. అవసరంలో ఉన్న వారికి సాయం చేసేందుకు వెనుకాడరు. అది మీ గౌరవాన్ని మరింత పెంచుతుంది. మీ జీవిత సహచరితో కాస్త రొమాంటిక్ గా సమయాన్ని గడుపుతారు. ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకుంటారు. ఇష్టదైవ స్మరణ మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు వ్యవహారాల్లో అవాంతరాలు తొలగుతాయి. భూవాహన యోగాలు, కీలక నిర్ణయాలు, శుభవార్తలు వింటారు. వ్యాపారాలను విస్తరిస్తారు. ఉద్యోగస్తులు ఉద్యోగాల్లో ఉన్న చిక్కులు అధిగమిస్తారు. కొత్తగా చేపట్టిన వ్యవహారాలు సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికార యోగానికి అవకాశం ఉంది. ప్రమోషన్ మీద బదిలీ అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇష్టపడిన వారితో పెళ్లి ఖాయమవుతుంది. పిల్లలు చదువుల్లోనూ ఉద్యోగాల్లోనూ పురోగతి సాధిస్తారు. ఆరోగ్య పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది. వాగ్దానాలు, హామీలకు ఇది సమయం కాదు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. చిత్రమైన కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. ఇంటి నిర్మాణ యత్నాలు మరింత ముమ్మరం చేస్తారు. విద్యార్థుల యత్నాలు సానుకూలమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థికంగా నిలదొక్కుంటారు. మనోభిష్టం సిద్ధిస్తుంది. విజయావకాశాలు పెరుగుతాయి. అధికారుల గుర్తింపు లభిస్తుంది. గౌరవం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ ఫలితం ఉంటుంది. సంకల్ప సిద్ధి ఉంది. క్రమక్రమంగా మంచి జరుగుతుంది. విఘ్నాలు ఎదురవుతాయి. ఖర్చు పెరిగే సూచనలున్నాయి. ఆరోగ్య సమస్యలు తీరుతాయి. మీ రోజువారీ పనులు బాగానే సాగుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం జరుగుతుంది. అయినప్పటికీ సహనాన్ని కోల్పోవద్దు. అడ్వెంచర్ టూర్స్, లాంగ్ డ్రైవింగ్స్ కి దూరంగా ఉండటం మంచిది. ప్రేమికులు వివాహం చేసుకునే అవకాశం ఉంది. శివారాధన శ్రేష్టం. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశివారు ఈరోజు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కారమై ఊరట చెందుతారు. భూ ఒప్పందాలు చేసుకుంటారు. సోదరులు, మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. అనుకున్న వ్యవహారాలు సమయానికి పూర్తి చేస్తారు. సమాజ సేవలో భాగస్వాములవుతారు. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. వారసత్వం ద్వారా లబ్ధి పొందే సూచనలున్నాయి. ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. స్నేహితులు గాని, బంధువులను కాని నమ్మి ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. దూర ప్రాంతంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక లావాదేవీలు సఫలమవుతాయి. వ్యతిరేక పరిస్థితులు సైతం అనుకూలంగా మార్చుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాల్లో అదనపు విధులు చేపడతారు. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతమైన సమయం. ప్రతిభ వెలుగులోకొస్తుంది. ధన వస్తులాభాలు గోచరిస్తున్నాయి. ప్రాతమిత్రుల కలయిక ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. సకాలంలో పనులవుతాయి. విఘ్నాలు తొలగుతాయి. బుద్ధి చతురతతో వాటిని అధిగమిస్తారు. ధనలాభం సూచిస్తోంది. సుఖంగా కాలం గడుస్తుంది. ఉద్యోగులకు శుభప్రదం. వ్యాపారంలో కొంత అవరోధం ఉంది. అపార్థాలకు తావివ్వకూడదు. దగ్గరి వారి సూచనలు మేలు చేస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇవాళ వ్యాపార పరంగా బాగా కలిసొస్తుంది. ఊహించని విధంగా ఒక బిగ్ ఆర్డర్ మీకు అందుతుంది. అది మీ వ్యాపారాన్ని పురోగతి చెందేలా చేస్తుంది. ఓ వ్యక్తి కారణంగా వ్యాపారంలో మరిన్ని ప్రయోజనాలు పొందగలుగుతారు. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ప్రమోషన్స్ దక్కే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి వారు కోరుకునే జాబ్ లభిస్తుంది. మీరు ప్రేమించే వ్యక్తితో రొమాంటిక్ గా గడుపుతారు. ఆదిత్య హృదయం చదివితే మనశ్శాంతి లభిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశివారు ఈ రోజు చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేయడంలో మిత్రులు సహకరిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు మునుపటి కంటే కొంత మెరుగుపడతాయి. ఒక ఆసక్తికర సమాచారం ఊరట కలిగిస్తుంది. నిరుద్యోగులకి మంచి సమయం. మీ ఉద్యోగ వేటలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. పెట్టుబడులు సమకూరుతాయి. కుటుంబ సభ్యులు, తోబుట్టువుల ద్వారా ప్రయోజనం పొందుతారు. దూర ప్రాంతం నుంచి ఆశించిన శుభవార్త వింటారు. రాదనుకున్న డబ్బు చేతికొస్తుంది. 1-2 ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో ఊహించని విధంగా స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆరోగ్యం చాలా వరకు బాగానే ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి. ఉద్యోగాల్లో బాధ్యతలు కొంతమేర తగ్గవచ్చు. కళారంగం వారికి ఉన్న వివాదాలు సర్దుకుంటాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. కార్యసిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి సూచిస్తుంది. వ్యాపారం కలిసి వస్తుంది. అన్ని విధాల లాభదాయకమైన కాలం నడుస్తోంది. గౌరవ మర్యాదలు లభిస్తాయి. మంచి పనులు చేసి ఆదర్శవంతంగా నిలుస్తారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి.
అదృష్ట యోగం ఉంది. ఎటు చూసినా మీదే విజయమన్నట్టుగా కాలం సహకరిస్తుంది. వ్యాపార పనుల్లో తీరిక లేకుండా గడుపుతారు. పనిభారం కారణంగా మానసికంగా అలిసిపోతారు. బంధువుల్లో ఒకరి ఫంక్షన్ కి వెళ్లలేకపోతారు లేదా ఆలస్యంగా వెళతారు. అది మీ బంధువులకు లేదా కుటుంబ సభ్యులకు నచ్చకపోవచ్చు. దాని కారణంగా కొన్ని విభేదాలు వచ్చే అవకాశం ఉంది. రాకుండా చూసుకోవాలి. అయితే ఉద్యోగ లేదా వ్యాపార రీత్యా మాత్రం పూర్తి అనుకూలంగా ఉంటుంది. మీ పనితీరుకు ఇతరుల నుంచి అభినందనలు దక్కుతాయి. ఇష్టదేవతా స్మరణ శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం పెరుగుతుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మీరింతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి కొంతమేర బయటపడతారు. సోదరులతో అకారణంగా వివాదాలు నెలకొంటాయి. ఉద్యోగపరంగా 1-2 శుభవార్తలు వింటారు. ఆరోగ్యానికి ఆదాయానికి లోటు ఉండదు. అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి. ఆహార విహారాల్లో క్రమశిక్షణ పాటించటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా సమస్యలున్నా ముందుకు దూసుకుపోతారు. పెళ్లి ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ బాధ్యతలతో సతమతమవుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాహ యత్నాలు ముందుకు సాగుతాయి. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాల్లో ఊరట కలుగుతుంది. రాజకీయ వర్గాలకు కొన్ని చిక్కులు ఎదురు కావచ్చు. ముఖ్యమైన పనుల్లో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో మంచి ఫలితం ఉంటుంది. ప్రతి నిర్ణయము ఇంట్లో వారితో చెప్పి తీసుకోండి. దేనికి తొందర పనికిరాదు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. కొందరి వల్ల ఆటంకాలు వస్తాయి. ఓర్పుతో బయటపడగలుగుతారు. శుభం జరుగుతుంది. పెద్దల ఆశీస్సులతో ముందుకు సాగుతారు. గత వారం ఎదురైన ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఇది వరకు ఆగిపోయిన మీ ప్రాజెక్టులు ఇప్పుడు ఆటోమేటిక్ గా మళ్లీ షురూ అవుతాయి. మీకు రావాల్సిన మొండి బకాయిలు వసూలవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళతారు. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. లేదా ఏదైనా సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్మరణ శ్రేయోదాయకం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. వ్యవహారాలు ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బంధువులతో మాట పట్టింపులొచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీ బంధువులతో మాట్లాడే సమయంలో కాస్త జాగ్రత్త వహించడం మంచిది. ముఖ్యమైన పనుల్లో కొన్ని విజయవంతంగా పూర్తవుతాయి. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. సంతాన యోగానికి సంబంధించి శుభవార్త అందుతుంది. అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. వృత్తి వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ ఆలోచనలు స్థిరంగా సాగక నిర్ణయాలు వాయిదా వేస్తారు. ఆస్తుల విషయంలో కొన్ని వివాదాలు నెలకొంటాయి. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతాయి. ఉద్యోగాల్లో మార్పులు సంభవించవచ్చు. కళారంగం వారికి అవకాశాలు అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. పాతాల మనోబలంతో లక్ష్యాన్ని చేరతారు. అనుకున్న ఫలితం వస్తుంది. ఆశయం నెరవేరుతుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అయినా ఖర్చు విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగ వ్యాపారాల్లో స్వల్ప ఆటంకాలున్నా అంతిమంగా కార్యసిద్ధి ఉంది. బంధుమిత్రుల ద్వారా లాభపడతారు. గృహ భూ లాభాలున్నాయి. ఇది వరకు వ్యాపారంలో వచ్చిన లాభాలు ఇప్పుడు ఇంకా పెరుగుతాయి. జీవితంలో కొన్ని వాస్తవాలను ఇప్పుడిప్పుడే గమనించడం మొదలు పెడతారు. దుర్గా ధ్యానంతో మనశ్శాంతి కలుగుతుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ రోజు పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో ప్రగతి కనిపిస్తుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకొస్తాయి. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక పరిస్థితి కొద్దిగా నిలకడగా ఉంటుంది. కానీ ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. ఆర్థిక సహాయం కోసం స్నేహితులు కొందరు ఒత్తిడి తీసుకొస్తారు. అనవసరంగా పరిచయాలకు విలాసాలకు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండటం మంచిది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వివాహాది శుభకార్యాలపై ప్రణాళిక సిద్ధం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని పాత సంఘటనలు గుర్తుకొస్తాయి. వ్యాపారాల్లో మరింత లాభాలు పొందుతారు. ఉద్యోగాల్లో హోదాలు సాధిస్తారు. పారిశ్రామిక వర్గాలకు అనూహ్యమైన అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. మీ ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థికంగా అనుకూల ఫలితం ఉంది. ఉద్యోగపరంగా కీర్తి లభిస్తుంది. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలున్నాయి. అనేక విఘ్నాలున్నాయి. శాంత చిత్తంతో పరిష్కరించే వీలుంది. ధర్మ కార్యాచరణ ద్వారా ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయం ఫలిస్తుంది. వారాంతంలో శుభం జరుగుతుంది. చంద్ర అనుగ్రహం ఉంటుంది. మీకు రావాల్సిన బకాయిలు వసూలవుతాయి. వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు పెరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారు తమ కొలీగ్స్ కన్నా మెరుగైన పనితీరుతో బాస్ ప్రశంసలు పొందుతారు. ఉద్యోగరీత్యా ప్రమోషన్ కు అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. శివారాధన మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి.
ఈ రాశి వారికి ఈ రోజు ఇంతకాలం ఎదుర్కొన్న సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని పొందుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా కొనసాగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. భూముల క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. ఇంటి నిర్మాణ యత్నాలు కలిసొస్తాయి. బంధువుల సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. కుటుంబం పరంగా మంచి నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టండి. కుటుంబ సభ్యుల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. తోబుట్టువులతో ఆస్తి సంబంధమైన వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగాల్లో వివాదాలు సర్దుకుంటాయి. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. కొంత ఇబ్బంది కలిగించే కాలం ఇది. ప్రతి అడుగు ఆలోచించి వెయ్యాలి. ఉద్యోగంలో సమస్య తలెత్తకుండా చూసుకోవాలి. వ్యాపారంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. మిత్రులు సలహా అవసరం. అధికారుల ఒత్తిడి తగ్గుతుంది. పొదుపు అవసరం. వారాంతంలో శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. మీ వాక్ చాతుర్యం మీకు చాలా అంశాల్లో కలిసొస్తుంది. మాట తీరుతోనే చాలా సమస్యలను పరిష్కరించుకోగలరు. మీ స్కిల్స్ ను మెరుగుపరుచుకునేందుకు కొన్ని కోర్సులు చేస్తారు. అది మీ కెరీర్ కు బలమైన పునాది వేస్తుంది. ప్రేమికులు పెళ్లి విషయంలో తొందరపడొద్దు. అదే సమయంలో ఒకరి పట్ల ఒకరు పూర్తి నమ్మకంతో ఉండేలా ముందుకు సాగాలి. ప్రత్యర్థులు మీ జోలికి రారు. నవగ్రహ శ్లోకాలు చదివితే ప్రశాంతత లభిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారు ఈ రోజు కొత్త పనులకు శ్రీకారం చుడతారు. శుభవార్తలు వింటారు. ఆస్తి లాభం పొందే అవకాశం కనిపిస్తుంది. కుటుంబంలో చికాకులు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. సన్నిహితులు సోదరులతో విభేదాలు నెలకొనే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. మీ స్తోమతకు మించి ఇతరులకు ఆర్థికంగా సహాయపడతారు. కొందరు స్నేహితుల ద్వారా ఉద్యోగ పరంగా లబ్ధి పొందుతారు. ఆర్థిక వ్యవహారాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఖర్చులు తగ్గించుకుని పొదుపు చేసుకుంటే మంచిది. తల్లిదండ్రుల నుంచి లేదా తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించడం మంచిది. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగుతాయి. నిర్ణయాలు హఠాత్తుగా మార్చుకుంటారు. వివాహాది శుభకార్యాలు ప్రస్తుతానికి వాయిదా వేస్తారు. విద్యార్థులకు ఒత్తిడులు తగ్గుతాయి. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాల్లో బాధ్యతలు మరింత పెరుగుతాయి. రాజకీయ వర్గాలకు కొన్ని చికాకులు కనిపిస్తాయి. అదృష్ట యోగం ఉంది. ఎటు చూసినా అద్భుతమైన ఫలితమే గోచరిస్తోంది. ప్రతిభతో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో విశేష లాభాలున్నాయి. అవసరాలకు తగిన సహాయం అందుతుంది. శత్రుపీడ తొలగుతుంది. ఎదురు చూస్తున్న ఫలితం వస్తుంది. మిత్రబలం పెరుగుతుంది. ధనలాభం ఉంటుంది. ఇవాళ మీకు స్థానచలనం కలిగే అవకాశం ఉంటుంది. మీరు చేపట్టిన ప్రాజెక్టులో ఏ డాక్యుమెంట్ పైన సంతకం పెట్టాలన్నా ముందు దాన్ని క్షుణ్ణంగా చదవండి. హడావిడిగా సంతకం పెట్టేసి ఆ తర్వాత ఇబ్బందులు కొని తెచ్చుకోకండి. పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి. రిస్క్ తో కూడిన స్థిరాస్తి పెట్టుబడులు నష్టాలు కలిగించే అవకాశం ఉంది. కొద్ది రోజుల పాటు పెట్టుబడులను వాయిదా వేసుకుంటే మంచిది. గురు శ్లోకం చదువుకుంటే మనశ్శాంతి ఉంటుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈ రోజు సన్నిహితులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. వ్యాపారాలు ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగపరంగా మంచి ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితుల్లో సానుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. అనుకోకుండా పరిచయస్తుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో బాగా లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆస్తుల వివాదాల నుండి కొంతమేర బయటపడొచ్చు. విద్యార్థులకు నూతన అవకాశాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. కుటుంబ సమస్యలు కొంతవరకు తీరుతాయి. ఆరోగ్యం బాగానే ఉంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగాల్లో పనిభారం మరింత పెరుగుతుంది. కళారంగం వారికి ఆశించిన ఫలితం అందకపోవచ్చు. ఆర్థికంగా ఇష్టకార్య సిద్ధి ఉంటుంది. విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు. మంచి జరుగుతుంది. కొన్ని సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయి. అదృష్ట ఫలాలు అందుతాయి. అభివృద్ధిని సాధిస్తారు. ఆపదలు తొలగుతాయి. శాంతి లభిస్తుంది. పోయినవి తిరిగి లభిస్తాయి. చంద్ర అనుగ్రహం మీకు కలిసొస్తుంది. మీ చుట్టూ మీకు చేటు చేసే వ్యక్తులున్నప్పటికీ మీ ఆత్మగౌరవమే మిమ్మల్ని నిలబెడుతుంది. కుటుంబ సంబంధిత విషయాల్లో కాస్త భావోద్వేగపూరితంగా ఉంటారు. అది మీ ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరుస్తుంది. మీ అంతరంగం మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. కీలక విషయాల్లో మీ అంతరంగం చెప్పేది వినండి. ఆదిత్య హృదయం చదివితే మేలు కలుగుతుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి.
ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి కనిపిస్తుంది. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు తొలగుతాయి. అనుకున్న పనులు ముందుకు సాగుతాయి. ఆలోచనలు నిలకడగా ఉంటాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆర్థిక పెళ్లి ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగంలో సానుకూల పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీస్తాయి. వైద్య ఖర్చులు బాగా తగ్గుతాయి. పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది. ఆస్తి వివాదాల నుండి కాస్త ఊరట పొందుతారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించడం మంచిది. విద్యార్థులకు ఒత్తిడులు తగ్గుతాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలుంటాయి. పారిశ్రామిక వర్గాల వారు విదేశీ పర్యటనలు వాయిదా వేస్తారు. అద్భుతమైన శుభకాలం నడుస్తోంది. అభీష్ట సిద్ధి ఉంది. ధనలాభం సూచిస్తుంది. సుఖ సంతోషాలుంటాయి. సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. దేనికై ప్రయత్నం చేస్తున్నారో అది ఫలిస్తుంది. కుటుంబ సభ్యులకు మీ వల్ల మేలు జరుగుతుంది. భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది. చంద్రుడి అనుగ్రహం మీపై ఉంటుంది. ఎనర్జెటిక్ గా ఉంటారు. బిజినెస్ లో త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులను పూర్తి చేయడంలో మీ కొలీగ్స్ సహకారం మీకుంటుంది. తోబుట్టువులతో ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి సానుకూల సమయం. ప్రమోషన్లు దక్కే అవకాశం ఉంటుంది. విష్ణు సహస్రనామాలు చదివితే శాంతి లభిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అందరూ బాగుండాలి. ఆ పరమేశ్వరుని కృప మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శాంతి.